నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము చేపల పులుసు రెసిపీని అయితే చూద్దామండి. అదేనండి మన గుంటూరు వాళ్ళు చేసిన నెల్లూరు చేపల పులుసు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. మన గుంటూరు వాళ్ళ చేపల పులుసు కంటే నెల్లూరు చేపల పులుసే బ్రహ్మాండంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నేను అసలు చేపలు తినేదాన్ని కాదు. మా అమ్మాయిని నెల్లూరు ఇచ్చాం. మా వీపరాలు వచ్చేసి నాకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని చేసి తినిపించిందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అప్పటి నుంచి నేను చేపల పులుసుని వదిలిపెడితే ఒట్టండి. మరి ఆవిడ ఏ విధంగా చేసింది, ఆ టేస్ట్ ఎందుకు వచ్చింది, అందులో ఆ టేస్ట్ రావటానికి తను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ రెసిపీలో మీకు చూపించానండి. చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు ఆ టేస్ట్ గల కారణాలు అర్థమవుతాయి. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 2 కేజీల చేపలను అయితే తీసుకున్నానండి. 2 కేజీల చేపలకి తగిన కొలతలను అయితే మీకు చెప్పటం జరిగిందనమాట. ఇప్పుడు చేపలను వచ్చేసి మనం బయట కొనుక్కొని వచ్చిన తర్వాత కూడా ఉప్పు, మజ్జిగ, నిమ్మకాయ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టిప్, ఆ చేపల పులుసు టేస్ట్ రావడానికి కారణం ఈ పొడి అనమాట. ఇప్పుడు మనం తయారు చేయబోయే పొడి. ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని తీసుకొని బాగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలి. లేదంటే అది బ్రౌన్ కలర్కి రాలేదంటే చేదు వస్తుంది. అందులోని ఒక 2 టీ స్పూన్ల ఆవాలను కూడా వేసేసి ఆవాలు బాగా వైట్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇవి వేగాక మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చే వరకు వేయించాలి. లేదంటే మన చేపల పులుసుకి అంత ఫ్లేవర్ అయితే రాదు. ఇవి మంచి అరోమా వచ్చే వరకు ఈ రెండింటిని వేయించి చక్కగా మిక్సీలో కానీ రోట్లో కానీ పొడిగా దంచుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచి సువాసన అయితే వస్తుందండి. ఇకపోతే రెండో టిప్ వచ్చేసి పచ్చిమామిడికాయని ఈ చేపల పులుసుకి యాడ్ చేస్తారనమాట. అంటే ఎప్పుడైనా చేపలు వండటానికి పెద్ద బౌలు వెడల్పాటి గిన్నెని, అడుగు మందం ఉన్న గిన్నెని మాత్రమే ఎంచుకోవాలన్నమాట. అప్పుడే మన చేప అనేది ముక్క చెదరకుండా మంచిగా వస్తుంది. ఆయిల్ అనేది చేపకి కొంచెం ఎక్కువే పడుతుందండి. 2 కేజీల చేపలకు గాను నేను ఒక 125 ml ఆయిల్ని అయితే తీసుకున్నాను. 125 ml నుంచి 150 ml వరకు కూడా మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత, అంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మెంతులు ఒక 1/2 టీ స్పూన్ అయితే దీనికి యాడ్ చేయాలన్నమాట. మెంతులు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలను కూడా దీనికి యాడ్ చేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేయండి అన్నమాట. ఇవి 3 బాగా వేగాలి, అంటే చిటపట్లాడాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఆనియన్స్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఈ ఆనియన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్ బ్రౌన్ కలర్కి వస్తేనే మన చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. పచ్చిగా ఉన్న కొంచెం సరిగ్గా వేగకపోయినా చేపల పులుసు అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకని చక్కగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిద్దాం. చూసారా, ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక కొంచెం, అంటే కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కాకపోతే మా వీపరాలు వేసిందండి. వేస్తే మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఒక 2 కేజీలకు గాను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలన్నమాట. వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఆయిల్లో. వేగిన తర్వాత మంచి అరోమాను వదులుతుంది. అప్పటి వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుతూనే ఉండాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 4 పచ్చిమిరపకాయలని తుంపేసి ముక్కల కింద వేసేసేయండి. చూసారా, ఈ విధంగా. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు వేయించుదాం. వేగిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడిని అయితే వేయాలన్నమాట. ఈ పసుపు పొడి కూడా వేసిన తర్వాత దీనికి మొత్తం అంతా ఈ ఆనియన్ మిశ్రమానికి కలిగి తిప్పేసేయండి. చూసారా, మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 2 పెద్ద సైజు టొమాటోల్ని ఈ విధంగా పొడవుగా, చూసారా, ఈ విధంగా పొడవుగా కట్ చేసి ఈ ముక్కల్ని ఈ ఆనియన్స్కి యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా టమాటో ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిగి తిప్పండి. కలిగి తిప్పి ఈ టమాటాలని బాగా వేగనివ్వాలి. ఎప్పుడైనా టమాటో ముక్కలు త్వరగా మెత్తబడాలి, మగ్గాలి అంటే మూత పెట్టి వాటిని మగ్గించండి. ఈ టమాటో ముక్కలు మగ్గేలోపు మనము ఈ చేపలోకి కావాల్సినటువంటి చింతపులుసుని అయితే రెడీ చేసుకుందామండి. 2 కేజీల చేపలకు గాను 200 గ్రాముల చింతపండు పడుతుంది. నేను
మామిడికాయ అండ్ టమాటో వాడాను కాబట్టి 175 గ్రాములు చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి ఈ విధంగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. చూసారా మన టమాటా అయితే వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ పులుసు మొత్తాన్ని చింతపండు పులుసుని ఈ టమాటా ఆనియన్ పేస్ట్కి అయితే యాడ్ చేయాలి. 175 గ్రాముల చింతపండుకి 1 లీటర్ వాటర్ని అయితే నేను కలిపాను. 1 లీటర్ వాటర్ని కలిపి 1 లీటర్ పులుసుని అయితే తీసుకోవాలన్నమాట. ఈ చింతపండు పులుసుని మన ఆనియన్ టమాటో పేస్ట్ కలిపిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిగి తిప్పి ఇందులో వచ్చేసి 6 టీ స్పూన్ల కారాన్ని అయితే కలపండి. అంటే కేజీ చేపలకి 3 టీ స్పూన్ల లెక్క, మనం 2 కేజీలు కాబట్టి 6 టీ స్పూన్ల కారాన్ని కలపాలి. అదే మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తినేటట్టయితే తగ్గించుకోవచ్చు. ఇది మన తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికి ఒక 2 టీ స్పూన్ల కళ్ళుప్పునైతే యాడ్ చేయాలి. ఉప్పు కారాలు ఏదైనా సరేనండి, మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారం మన పులుసులో కలిసే విధంగా మొత్తం అంతా బాగా కలిగి తిప్పేసి మూత పెట్టండి. మూత పెట్టేసి పులుసుని బాగా ఉడికించాలి. అంటే పులుసు కొంచెం దగ్గర పడాలన్నమాట. దగ్గర పడే వరకు పులుసునైతే బాగా ఉడికిద్దాం. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పులుసుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ఈ విధంగా పులుసు అయితే తయారైందనమాట, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సరిపోలేదంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ ఇంకొక స్పూన్ కారము, అదేవిధంగా ఇంకొక స్పూను ఉప్పునైతే కలపటం జరిగింది. మరి కొంచెం సేపు ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఈ పులుసుకు వచ్చేసి మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నాను చూడండి, మెంతులు ఆవాల పొడి. ఇదే నెల్లూరు వాళ్ళ చేపల పులుసు టేస్ట్ రావడానికి సీక్రెట్ పౌడర్. ఈ పౌడర్ని వచ్చేసి నిండుగా 1 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక గుప్పెడు కరివేపాకునైతే ఈ పులుసుకి యాడ్ చేయండి. యాడ్ చేసి ఆ పొడిని ఈ కరివేపాకుని మొత్తం పులుసులో కలిసే విధంగా ఒక్కసారి కలిగి తిప్పుకోవాలి. మరొకసారి ఉప్పు కారం టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి అన్నీ బ్యాలెన్సింగ్గా ఉన్నాయి అని మనకు అనిపించిన తర్వాత మన చేప ముక్కలను వచ్చేసి ఈ పులుసుకి చక్కగా నీట్గా 1 బై 1 వేయాలి. ఒకేసారి గుమ్మరించకూడదు అనమాట. చూసారా, ఒక్కొక్క ముక్కను తీసుకొని నిదానంగా పులుసులోకి డ్రాప్ చేసేసేయాలి. ఈ చేపలను ఎప్పుడైనా సరే ఎక్కువ కదిలించకూడదండి వండేటప్పుడు. ఈ విధంగా అన్ని ముక్కల్ని డ్రాప్ చేసిన తర్వాత తపాళ్ళని ఇలా కలిగి తిప్పుతూ మాత్రమే మనము చేప ముక్కల్ని కదిలించాలి. గెరిటలు పెట్టి అదే పనిగా తిప్పామంటే ముక్క చిదురైపోతుంది. చూసారా, ముక్కలన్నిటిని నిదానంగా ఏ విధంగా డ్రాప్ చేశానో పులుసులో చూడండి. అన్నీ డ్రాప్ చేశాక ఏ మాత్రం గెరిట అయితే పెట్టొద్దండి. గిన్నెని 2 అంచు వైపులా పట్టుకొని ఒక్కసారిగా అలా గుండ్రంగా తిప్పేసేసి మూత పెట్టేసేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ, కావాలి అనిపిస్తే గెరిట తీసుకొని మెల్లిగా చాలా స్లోగా తల ముక్కలు కదా కొంచెం తిప్పేయాలండి తల ముక్కల్ని. మిగిలిన ముక్కలు అయితే అలా రౌండ్గా గిన్నెను కదిలిస్తే ఉడికిపోతాయి. తల ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం ఒక గెరిట తీసుకొని రెండో వైపుకి తిప్పటం జరిగిందనమాట. చూసారా, ఒకవేళ తిప్పాలి అంటే ఇవి చాలా స్లోగా మెల్లిగా అలా తీసి అలా తిప్పండి అంతే. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చేప ముక్కలను ఉడికించిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని తొడాలు తీసేసి నీట్గా శుభ్రం చేసేసి అలా చేప ముక్కల్లో డ్రాప్ చేసేసేయండి. అదేవిధంగా మామిడికాయ ముక్కలను కూడా ఈ ముక్కలకి మన చేప ముక్కలకి యాడ్ చేసేసేయండి. చేసేసి చేప ముక్కలు, పచ్చిమిర్చీలు, అదేవిధంగా మామిడికాయ ముక్కలు బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ పచ్చిమిర్చీలు, మామిడికాయ ముక్కలు వేసాం కదా అని గరిటె పెట్టి అదే పదిగానే తిప్పకూడదు. ఇవి వేసినప్పటికీ 2 వైపులా మన గిన్నెను పట్టుకొని అలా రౌండ్గా తిప్పి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉడికే వరకు, మన పులుసు బాగా ఉడికి మంచి ఫ్లేవర్ని ఇచ్చే వరకు ఆయిల్ పైకి తేలుతుంది. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది అంటే చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చీలు కూడా బాగా ఉడికిపోయాయని అర్థం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మరి ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని చాలేదంటే బ్యాలెన్స్ చేసేసుకోండి.
ఈ ఫిష్ని వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించండి. 2 కేజీల ఫిష్ కాబట్టి దగ్గర దగ్గర 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ ఈ ఫిష్ ఉడకటానికి టైం అయితే తీసుకుంటుంది. అయినా కేర్ఫుల్గా ఉండి మధ్య మధ్యలో గమనిస్తూ ఉండండి చేప ఉడికిందా లేదా అని చెప్పేసి. బాగా ఉడికితే ఆయిల్ పైకి తేలి మనకి చూడండి, చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. తేలి అలా తుకతుక అని అట్లా పులుసు ఉడుకుతున్నట్లు మనకి అర్థమవుతుంది. చూసారా పచ్చిమిర్చి బాగా ఉడికిపోయింది. అదేవిధంగా మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఏది మామిడికాయ ముక్క ఎక్కడుంది? అది కదా, మామిడికాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఆ చేప ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్క ఉడకబట్టే మనకి ఆయిల్ పైకి తేలిందనమాట. ఎప్పుడైనా ఏ కూర అయినా సరే బాగా ఉడికింది అనడానికి అర్థం ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక్కప్పుడు కొత్తిమీరని మన చేపల పులుసుకి యాడ్ చేసేసి 1 నిమిషం పాటు ఉడికిచ్చేసి స్టవ్ కట్టేసేయండి. ఈ చేపల పులుసులో ఉడికినటువంటి పచ్చిమిర్చి, మామిడికాయ ముక్క కూడా అన్నంలో తింటూ ఉంటే భలేగా ఉంటుందండి. నచ్చిందా అండి నెల్లూరు చేపల పులుసు? తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.